నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో పండుగల మహానాడు కార్యక్రమం జెండా ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలనతో మహానాడుని ప్రారంభించారు. టీడీపీ నేతలు మహానాడులో పాల్గొన్న మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కాకల సురేష్, కావ్య కృష్ణారెడ్డి, ఇంటూరి నాగేశ్వరరావు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎన్డీసీసీబీ చైర్మన్ మెట్టుకూరు ధనంజయ రెడ్డి, మాజీ మంత్రి తాలపాక రమేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు, నెల్లూరు సిటీ నియోజకవర్గ ప్రతిపాదనలు ప్రవేశపెట్టే డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్. మరి మన అధినాయకుడు దృష్టికి తీసుకెళ్ళి అన్ని రంగాల్లో ఇంకా ఎన్నో విషయాల్లో వెనుకబడ్డం కఠిన పరిస్థితులు మా అదృష్టమేమో ఈ మధ్య సంతోషం. ఈరోజు ఈ జిల్లా మహానాడులో మీ అందరినీ ఈ వేదిక సందర్భంగా కలుసుకోవటం మీ అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ. ఆ రోజు ఈ పార్టీ కూడు గుడ్డ నీడ అనే నిదానంతో ఈ పార్టీ ప్రారంభించడం జరిగింది. అనేక ఒడిదుడుకులు కూడా పార్టీ అనేక సందర్భాల్లో 1985లో కానీ అనేక సందర్భాల్లో ఈ పార్టీ అనేక ఒడిదుడుకుల్ని చూడటం జరిగింది. అయితే ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మహానాడుని మనం జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతి కాన్స్టిట్యున్సీలో మహానాడులు పెట్టి ఆ కాన్స్టిట్యున్సీ సమస్యలని, ప్రజా సమస్యలని జిల్లా మహానాడుకు పంపించమని, జిల్లా మహానాడులో అవన్నీ డిస్కస్ చేసి వాటన్నిటినీ రాష్ట్ర మహానాడుకు పంపిస్తే రేపు కడపలో జరగబోయే 27, 28, 29 3 రోజుల్లో జరగబోయే మహానాడులో ఆ సమస్యలన్నీ డిస్కస్ చేసి ఆ ప్రతిపాదనలన్నింటికి అటు కార్యకర్తలకు సంబంధించిన పార్టీకి సంబంధించినవి కానీ లేదా ప్రజా సమస్యలు కానీ వీటిని ప్రస్తావించి కొన్ని నిర్ణయాలు చేసి ప్రభుత్వానికి పంపాల్సిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి అవి సాల్వ్ అయ్యేటట్టుగా, అదేవిధంగా పార్టీకి సంబంధించిన పార్టీ కార్యకర్తలకి వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా వాళ్ళకి ఏమేం చేయాలి, వాళ్ళని ఎలా ఆదుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిందంటే అటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి 2024లో కంటెస్ట్ చేయటం, గత ప్రభుత్వానికి గత పార్టీని కేవలం 11 సీట్లకే పరిమితి చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన కార్యకర్తల్ని ఎలా ఆదుకోవాలనేది కూడా ఆ తీర్మానంలో చేయబోతున్నారు. ఈ విధంగా ఈ మహానాడు కడపలో 27, 28, 29లో జరుగుతుంది. దానికి అందరూ కూడా హాజరు కావాలని తెలియజేస్తూ ఈ మహానాడు సందర్భంగా, జిల్లా మహానాడు సందర్భంగా జిల్లాలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు అధికారం వచ్చిందంటే గత ప్రభుత్వం అనేక మందిని అనేక రకాలుగా వేధించింది. కొందరిని జైళ్ళలో పెట్టింది, కొందరి మీద అనేక కేసులు పెట్టారు, వాళ్ళ ఇళ్ళని ధ్వంసం చేశారు, బెదిరించారు, లాక్కున్నారు, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. ఇలా గత ప్రభుత్వం చేసిన అరాచక పాలనకే ప్రజలు బుద్ధి చెప్పి తరివేశారు. అందుకనే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఏది చేసినా ప్రజా పరిపాలన,